ముందు పేరుకు లగావ్, పేరుకు లగావ్, పేరుకు లగావ్, పేర్. ఏ చూపెట్టు. ఎలా పడితే ఇలా మెహందీ పెట్టకూడదు, ఆచారం ఒప్పుకోదు. हाँ? पहले हाथ को लगाते, उसके बाद पैर पे लगाते. आप टेंशन मत लो मैडम, मैं हूं ना. దొంగముండా 2000 తీసుకుంది. కాళ్ళకు పెట్టమంటే మాత్రం ఆచారం వంకాయ అంటుంది. డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం నీతులు ఎవరికి గుర్తురావు. ఏంటి మెహందీ పెడుతున్నావు, తుడిచేస్తున్నావు? పెట్టడం రాదా లేదా మెహందీ మంచిది కాదా? నాయ్ మేడం, నేను చాలా పెళ్లిలో చాలా మందికి మెహందీ పెట్టాను. మరి ఇప్పుడెందుకు వేయలేకపోతున్నావు? మే మెహందీ దీసే డాలరీ మేడం, కానీ మీ చేతులకు అంటుకోవడం లేదు, జారిపోతుంది మేడం. అదే ఎందుకో అని అడుగుతున్నాను. నేను ఒకసారి మా దీదితో మాట్లాడి వస్తాను. ఒసే చేతులకు పెట్టకపోతే పెట్టబోయో, కనీసం పేర్ల కన్నా పెట్టవే. అరే चुप बैठो मैडम, मैं अभी आती हूँ. बोलो जरीना. दीदी, मैं एक फंक्शन में मेहंदी लगाने को आई, కానీ నేను ఎంత ప్రయత్నించినా చేతులకి మెహందీ అంటుకోవడం లేదు, జారిపోతుంది. ఏంటి చేయికి మెహందీ అంటుకోవడం లేదా? हाँ दीदी. कोई मर गया तो उसके हाथ में मेहंदी नहीं लगता. ఆ మనిషి చనిపోయి ఉండాలి. नहीं तो शैतान होगा, పక్కా దయ్యమై ఉంటది. అక్కడి నుంచి జల్దీ వచ్చేయ్. ఏమంటున్నావు दीदी? సైతానా? वही तो मैं बोल रही हूँ, वो शैतान है, वहाँ से जल्दी निकल. ठीक है, मैं अभी आ रही हूँ. ఫోన్లో ఎవరితో మాట్లాడావు? ఏం మాట్లాడావో చెప్పు. అది మా దీదితో మాట్లాడాను. తను మెట్లపై నుండి కింద పడిపోయిందంట. నేను వెంటనే వెళ్ళాలి. నువ్వు చెప్పేది నిజమేనా? అవును మేడం, నేను నిజం చెప్తున్నాను. నేను వెంటనే వెళ్ళిపోవాలి. सॉरी सर, मुझे माफ कर दो. सॉरी मुझे माफ कर दो. ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? అది అది ఆ పెళ్లి కూతురు, ఆ పెళ్లి కూతురు. ఆ పెళ్లి కూతురు
ఏం లేదు సార్, నాకు అర్జెంటు పనుంది, నేను ఇప్పుడే వస్తాను. మరి డబ్బులు తీసుకోవా? అక్కర్లేదు సార్. ఉసే ఎక్కడికే పారిపోతున్నావు? ఆగో ఉసే, నా కోడలు పేర్లకి మెహందీ పెడతానని నా దగ్గర 2000 తీసుకున్నావు, పెట్టుకునే వెళ్ళిపోతున్నావా? అమ్మా మేరీ బాత్ సునో. ఉసే, నువ్వు ఇలా హిందీలో మాట్లాడితే నీ పప్పులే ఉడకవే నా దగ్గర. అసలు నువ్వెందుకు పారిపోతున్నావో చెప్పు. అమ్మా ముझे जाना है, मुझे छोड़ दो. ఉసే, ఏదో దయ్యాన్ని చూసినట్టు అలా భయపడుతున్నావేంటి? అర్థమైందే, నీకు అసలు మెహందీ పెట్టడమే రాదు. మమ్మల్ని మోసం చేసి మా దగ్గర డబ్బులు గుంజడానికి వచ్చావు. ఆ విషయం మాకు తెలియగానే డబ్బులు తీసుకొని పారిపోతున్నావు. ఉసే, నేను ఇక్కడ మాట్లాడుతుంటే అడు చూస్తున్నావేంటే? నిజం చెప్పు, నువ్వు దొంగ పిల్లవు కదూ? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను వెంటనే వెళ్ళాలి, మళ్ళీ వస్తాను. ఉసే ఉసే ఉసే, ఎక్కడికి వెళ్తున్నావే? ఉసే, ఇదేంటి? ఇది దొరికిపోయానని భయపడి పారిపోతుందా? నిజంగానే దేన్నన్నా చూసి భయపడి పారిపోతుందా? ఏంటిది? మెహందీ పెట్టడానికి వచ్చింది, ఉన్నట్టుండి ఎందుకు సడన్ గా వెళ్ళిపోయింది? నేను అడుగుతుంటే తడబడుతూ సమాధానం చెప్పింది. లేదు, ఏదో జరిగింది, అదేంటో తెలియాలి. అంజలి, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? వెళ్ళిపోతుంటే చూస్తూ నువ్వెందుకు కూరుకున్నావు? తనకి నిజం తెలిసిపోయింది, అందుకే వెళ్ళిపోతున్నా సైలెంట్గా ఉండిపోయాను. ఏంటా నిజం? నువ్వు దెయ్యమన్న విషయం తనకి తెలిసిపోయింది. ఎలా తెలుసుకుంది? తనకెందుకో అనుమానం వచ్చింది. ఎలా తెలిసిందో నాకు తెలీదు, కానీ నువ్వు చనిపోయావన్న విషయం తనకు తెలిసింది, అందుకే భయపడి వెళ్ళిపోయింది. తన అలా వెళ్ళిపోవడమే మంచిదైంది. లేకపోతే ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు మనిషివి కాదు, దెయ్యమన్న విషయం తెలిసిపోయి ఉండేది. అప్పుడు పెళ్ళి ఆగిపోయేది. నా గురించి నిజం తెలిసిన వాళ్ళెవ్వరూ బ్రతకడానికి వీల్లేదు. ఇప్పుడే దాన్ని చంపి నిజాన్ని పాతేసొస్తాను. అంజలి, ఎందుకు ప్రతి దానికి చంపడం ఒక్కటే పరిష్కారం అనుకుంటావు? తనెవరికి చెప్పలేదు కదా, వదిలే. ఏంటి నా మీద అరుస్తున్నావు? నేనెవరో మర్చిపోయావా? నేను అరవడం లేదు గీత, ఆలోచించమంటున్నాను. తనని చంపడం వల్ల నీకొచ్చే ప్రయోజనం ఏంటి? నేనెంతో ఇష్టపడి ఈ మెహందీ ఫంక్షన్ పెట్టిస్తే అది చెడగొట్టి వెళ్ళిపోయింది. తనేం చెడగొట్టలేదు, ఈ విషయం ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయింది అంతే. ఇలా జరగడం వల్ల నీకే మంచిదైంది. ఏంటి నువ్వనేది? అవును గీత, ఈ మెహందీ ఫంక్షన్ ఆగిపోయినా ఎవ్వరికీ తెలియదు, కానీ నువ్వు అనుకున్న పెళ్ళైతే జరుగుతుంది కదా. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఏయ్, అందరూ వినండి, ఈ మెహందీ ఫంక్షన్ ఆగిపోయింది. ఏంటి వదిన నువ్వు అనేది? ఎందుకు ఆగిపోయింది? అన్నిటికీ కారణాలు చెప్పాలా? ఆ
ఆగిపోయింది అంతే. అది కాదు వదినా, నువ్వే కదా మెహందీ ఫంక్షన్ అంటే ఇష్టం, మెహందీ పెట్టమన్నావు. ఇప్పుడు నేనే వద్దంటున్నాను కదా. ఇప్పుడు సడన్ గా ఏమైంది అంజలి? హ, ఇక ఈ విషయం గురించి ఎవ్వరూ మాట్లాడకండి. ఫంక్షన్ ఆగిపోయింది అంతే అంతే అంతే. అంజలి కాళ్ళు ముందుకున్నాయో వెనక్కున్నాయో కనుక్కుందాం అనుకుంటే నా ప్లాన్ కాస్త ఫెయిల్ అయిపోయింది. కనీసం ఆ మెహందీ పిల్ల ఈ రోజు కాళ్ళకి గోరింటా పెడుతుందేమో అనుకుంటే దానికేం మాయరోగం పుట్టిందో ఉన్నట్టుండి డబ్బులు తీసుకుని పారిపోయింది. ఈ ఇంట్లో సైతాన్ ఉందని తెలియగానే లోపలికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. కానీ సైతాన్ ఉన్న విషయం తెలిసి కూడా నేను చెప్పకపోతే అల్లా నన్ను క్షమించడు. హే అల్లా, నువ్వే నన్ను కాపాడాలి. ఇప్పుడు ఎలా ఎలా ఏం చేయాలి? అమ్మా, ఆహా, ఒసే 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 ఇక్కడేం చేస్తున్నావే నువ్వు? గోరింటాకు పెడతానని నోట్లో తీసుకుని పారిపోయావుగా. అసలు నిన్ను చిల్లావు మత్. ఉషి 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 అంటే చిల్లమ్మత్త అంటావేంటే? నేను నోట్లో కదా ఇచ్చింది, మళ్ళా చిల్లర అడుగుతావేంటి? నా దగ్గర డబ్బులు తీసుకొని మెహందీ పేరుకి లాగావంటే పారిపోయావు. మళ్ళీ ఎందుకు వచ్చావే? आपके पैसे ले लो. पैसे ले लिए ना? अब मेरी बात सुनो. మళ్ళా మొదలెట్టింది ఇది. ఒసే నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు, కానీ నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చావంటే నువ్వు దొంగ పిల్లవు కాదని అర్థమైపోయింది. మళ్ళీ ఎందుకు వచ్చావు? आपको आपको एक खास बात बोलने के लिए आई हूँ. అబ్బా ఒసే నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదే. मैंने आपको एक बात ఒక్క విషయం చెప్పాలి. నాకు విషయం చెప్పాలా? ఏంటి అది? చెప్పు చెప్పు చెప్పు. आपके बहू भूत है. భూతా? ఒసే నువ్వేమంటున్నావే? ఏ తెలుగు में आप क्या बोल रहे हैं? मेरे को అర్థం కావట్లేదు. నేను ఏం చెప్పాలనుకుంది చెప్పేశా. ఒసే 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 మళ్ళీ వెళ్ళిపోతున్నావేంటే? ఒసే అర్థం కాని భాషలో ఏదో చెప్పి వెళ్ళిపోతున్నావేంటే? నువ్వు చెప్పింది నా కుక్క ముక్క కూడా అర్థం కాలేదు. मुझे डर लग रहा है. मैं जा रही हूँ. सावधान रहना. आपकी बहू भूत है. उसे బాహు భూతాయా? బాహు ఏంటి, భూత్ ఏంటి? ఇదేంటో ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మో పదం మర్చిపోతానేమో, ఎందుకైనా మంచిది అనుకుంటూ వెళ్తే మంచిది. బాహు భూతాయ్, బాహు భూతాయ్, బాహు భూతాయ్, బాహు భూతాయ్, బాహు భూతాయ్, బాహు భూతాయ్. ఏమండి వచ్చారా? ఇందాక నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళవే నువ్వు? తినడానికి తీరిక లేనంతగా పనులు వెలగబెడుతున్నావు నువ్వు. బా మీ తిండి కూడా కాస్త పక్కన పెట్టండి. నేను చెప్పేది వినండి, లేకపోతే నేను మర్చిపోతాను. కాంతం, నువ్వేనా ఇలా మాట్లాడేది? పడితే తిండి మీద పడతావు, లేకపోతే మనుషుల మీద పడతావు. అలాంటిది తిండి విషయం పక్కన పెట్టమంటావా? బా ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్తారా లేదా? నువ్వు అడగకుండా నేనే సమాధానం చెప్తానే. బాహు భూత్ హై అంటే తెలుగులో అర్థం ఏంటండి? ఏంటి? అంత హిందీ నాకేం వచ్చి వస్తుంది? అంటే మీకు హిందీ రా? ఇన్నేళ్లుగా కాపురం చేస్తున్నావు, ఆ మాత్రం నీకు తెలీదా? చిచ్చి, హిందీ కూడా రానోని కట్టుకున్నాను అనమాట. నేను కూడా అదే తప్పు చేశాను. మరి నేనెంత ఫీల్ కావాలి? సెటైర్ వేయడం వచ్చు కానీ హిందీ మాత్రం రాదే. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. నువ్వేమైనా పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్తున్నావా? నువ్వు కూడా తిండికే కదా రావాల్సింది. పదా, నాకు పనుంది, మీరు వెళ్ళండి. బాహు భూత్ హై, బాహు భూత్ హై, బాహు భూత్ హై, బాహు భూత్ హై, బాహు భూత్ హై. ఎవరిని అడగాలబ్బా? హేమని అడుగుదాం. ఒసే హేమా, హేమా ఇట్రావే. ఏంటత్తయ్య, ఏమైనా కావాలా?
ఒసే ఒసే నాకేం అవసరం లేదు గాని బాహు బూత్ హై అంటే తెలుగులో అర్థం ఏంటే? ఆ? నిన్నేనే. బాహు బూత్ హై అంటే తెలుగులో అర్థం ఏంటి? ఆ, ఉసే ఉసే ఎప్పుడేది అడిగినా ఇలా విచిత్రమైన ఎక్స్ప్రెషన్లు ఇస్తావేంటే? ఇట్రా. బాహు బూత్ హై అంటే అర్థం ఏంటి? తొందరగా చెప్పవే, చెప్పు. నాకు హిందీ రాదత్తయ్య. ఆ, మీ నాన్నకి కట్నం వేయడం చేత కాదు, నీకు హిందీ మాట్లాడమే చేత కాదు. మీ ఇద్దరు నాకు భలే దొరికారే. అసలు నీకేమొచ్చు చెప్పు. ఆ? నాకు వంట చేయడం వచ్చత్తయ్య. తప్పులేదు. మీ నాన్న అలా ఉండడం, నువ్వు ఇలా ఉండడంలో అసలు తప్పే లేదు. బాగా వంట చేసుకొని తిను. బా. అలాగే అత్తయ్య. అసలు ఇంట్లో ఎవరికి హిందీ రాదేంటి? ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఇది డాక్టర్ చదివింది కదా, దీనికి హిందీ తప్పకుండా వచ్చి ఉంటుంది. అమ్మా అంజలి. ఏంటి? అంజలి, బాహు బూత్ హై అంటే తెలుగులో అర్థం ఏంటి? ఏంటే అర్థం కాలేదా? బాహు బూత్ హై అంటే తెలుగులో అర్థం ఏంటి? నేనేదో అడగరాంది అడిగినట్టు అలా దెయ్యంలా చూస్తావేంటే? ఇలా అడుగుతుంటే రాయలా నుంచున్నావేంటే? ఆప్కి బాహు బూత్ హై అంటే తెలుగులో అర్థం ఏంటి? నాకు హిందీ రాదు. ఏంటి? డాక్టర్ చదివావు, హిందీ రాదా? అదే కదా చెప్తున్నాను. మరి హిందీ పేషెంట్స్ వస్తే ఏం చేస్తావే? హిందీ తెలిసిన డాక్టర్స్ దగ్గరికి పంపిస్తాను. చాలా? ఇంకేమైనా కావాలా? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళకి కూడా హిందీ వచ్చి చావదు. ఎలా తెలుసుకోవాలి? నా మనవరాల్ని లక్షలు పెట్టి కాన్వెంట్లో చదివిస్తున్నాగా, దాన్ని తెలుసుంటుంది. దాన్ని అడుగుదాం. బాహు బూత్ హై. బాహు బూత్ హై. బాహు బూత్ హై. సిరి, ఏం చేస్తున్నావమ్మా? ఆలోచిస్తున్నాను. అది కూడా కనపడట్లేదా? ఆఖరికి ఇది కూడా నా మీద సెటైర్లు వేస్తుంది. అన్ని తోత బుద్ధులే. సిరి, నీకు హిందీ వచ్చా? వచ్చు. నిజంగానే వచ్చా? వచ్చిందనమ్మా. నీకేం కావాలో అడుగు. ఎందుకైనా మంచిది, దీన్ని టెస్ట్ చేద్దాం. సిరి, అయితే నీ పేరేంటి అంటానికి హిందీలో ఏమంటారో చెప్పు. అక్క నామ్ క్యా హై అంటారు. ఒసే, నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావా? నీకు అర్థమైందా? కాలేదు. మరైతే నేను హిందీ మాట్లాడినట్టేగా. అవునవును, కరెక్టే. అది సరే గాని భూత్ అంటే అర్థం ఏంటి? దయ్యం. ఏంటి? దయ్యమా? అవును. అవును, ఆ ముస్లిం పిల్ల ఏదో పదం చెప్పింది. ఏంటది? కాదు కాదు కాదు, బాహు. వచ్చింది. సిరి, బహు అంటే తెలుగులో అర్థం ఏంటి? బహు అంటే కోడలు.
అంటే నా కోడలు అంజలిలో దెయ్యముందా?